కాకా మాలవాచో హాంటెడ్ సిరీస్ చూసి ఏదో కొత్త దయ్యం పట్టినట్టుంది అనుకుంటున్నారా? అదేం కాదండి బాబు. హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్ ప్రెజెన్స్. క్షణ క్షణ భయం భయం. ఇందాక నేను చెప్పిన మాటలకి అంకుల్ ప్లీజ్ సేవ్ మీ, కాపాడండి అని అర్థం అన్నమాట. ఇంతకీ ఎవరిని సేవ్ చేయమని అరిచారు? ఏంటా కదా చూద్దాం పదండి. ఇవాళ మనం మహారాష్ట్రలోని పూణేలో ఉన్న శనివార్ వాడ పోర్టు గురించి తెలుసుకుందాం. చూడ్డానికి బ్యూటిఫుల్గా కనిపించే ఈ కోట హాంటెడ్ ప్లేస్గా మారడం వెనుక చాలా పెద్ద హిస్టరీనే ఉంది. ప్రతి పౌర్ణమి రోజు రాత్రి ఈ కోటలోకి వెళ్ళాలంటే జనాలు వణికిపోతుంటారు. కేవలం పౌర్ణమి రోజు రాత్రే ఈ కోటలో నుండి అంకుల్ రక్షించండి అంటూ ఓ పిల్లాడి గొంతు వినిపిస్తుంటుంది. వివరాల్లోకి వెళ్తే పేష్వా బాజీరావు అనే రాజు ఈ ప్రాంతంలో కుందేలు కుక్కని వెంటాడడం చూశాడు. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే ఈ కోట నిర్మాణం చేపట్టారని ఇక్కడ పెద్దలు చెప్తూ ఉంటారు. 1730 జనవరి 30న శనివారం రోజున ఛత్రపతి శివాజీ జన్మస్థలం నుండి తెచ్చిన మట్టితో ఈ శనివారం వాడ కోట శంకుస్థాపన చేశారు. శనివారం నాడు భూమి పూజ జరుపుకోవడంతో శనివార్ వాడ అనే పేరు వచ్చిందట. ఈ కోటను పాలిస్తున్న రాజుల్లో బాలాజీ బాజీరావు ఒకరు. ఈ పేరు వింటే విక్రమార్కుడు మూవీలో విలన్ బావూజీ గుర్తొస్తున్నాడు కదా. ఇతను అంత కన్నింగ్ ఏం కాదు, మంచోడే. ఇతను పేష్వా బాజీరావు వంశస్థుడు. ఈయనకు విశ్వాసరావు, మాధవరావు, నారాయణరావు అనే 3 కొడుకులున్నారు. తండ్రి తర్వాత రాజైన పెద్ద కొడుకు విశ్వాసరావు పానిపట్టు యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు. తర్వాత రెండో కొడుకు మాధవరావు రాజుగా 11 ఏళ్ల పాటు మంచి పాలన అందించి దురదృష్టవశాత్తు క్షయవ్యాధితో మరణిస్తాడు. అప్పటికి మూడో కొడుకు నారాయణరావు వయసు 16 సంవత్సరాలు. ఏమంత వయసు అనుభవం లేకపోయినా రాజ్యాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో అధికారాన్ని చేపడతాడు నారాయణరావు. అది కూడా పినతండ్రి రఘునాథరావు ఆధ్వర్యంలో. రాజకుటుంబాల్లో ఆధిపత్య పోరు గురించి సాధారణంగా జరిగేవి 3 విషయాలేనండి. ఒకటి అధికారం, దాని ద్వారా వచ్చే కిరీటం, కీర్తి ప్రతిష్టలు. రెండోది ఆస్తి, మూడోది ఆడది. అన్న తర్వాత ఆ సింహాసనం తనకే దక్కుతుందని ఆశ పెట్టుకున్నాడు రఘునాథరావు. కానీ అదేమంత ఈజీ కాదని అర్థమైంది. దానికోసం ఎంతకు తెగించాడంటే చూసేయండి మరి. బాలాజీ బాజీరావు తర్వాత అతని 2 కొడుకులు రాజులయ్యారు. తర్వాత మూడవవాడు ఇక తనకి జన్మలో కింగ్ పోస్ట్ దక్కదని చిన్నవాడైన నారాయణరావుని అడ్డు తొలగిస్తే అదేమంత కష్టం కాదని తనకు తాను సర్ది చెప్పుకొని 16 ఏళ్ల వయసు సినిమాలో చంద్రమోహన్ కోసం శ్రీదేవి ఎదురు చూసినట్టు సరైన సమయం కోసం కళ్ళకి సుర్మా పెట్టుకుని మరీ వెయిట్ చేస్తున్నాడు.
ఆ ప్లాన్లో భాగంగా గిరిజన తెగ వాళ్ళకి నారాయణ్ మీద లేనిపోనివి చెప్పి, వాడుంటే మీరు బతకడం కష్టం, మీ చేతిలో రాడ్డు, ఎదురుగా వాడి హెడ్డు అన్నట్టుగా వారి మనసులో పసివాడి మీద ద్వేషం రగిలేలా చేశాడు. రగిలే ఆ మంటల్లో స్వయాన తన చేతులతో పెట్రోల్ పోయడమే కాదు, ఆ నిప్పుల్లో ఉప్పేసి మరీ చిటపట అనేలా చేశాడు. ఎప్పుడు దొరుకుతాడా వేసేద్దామని తెగవారు, ఎప్పుడు సింహాసనం తన సొంతమవుతుందా, ప్రమాణ స్వీకారానికి విదేశీ రాజుల్ని ఎవరిని ఇన్వైట్ చేయాలి, విందుకి ఎంత కాస్ట్లీ బ్రాండ్స్ తెప్పించాలి, ఏ హాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్ల చేత డ్యాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలా అని రకరకాల ఆలోచనలతో రగిలిపోతున్నాడు రఘునాథరావు. సరైన టైం చూసి నారాయణరావుని కోటలోని చెరసాల లాంటి ఓ గదిలో బంధించాడు. పాపం పిల్లాడు కదా, బాబాయ్ తనతో ఆడుకుంటున్నాడు అనుకున్నాడు, కానీ బలి పశువుని చేస్తున్నాడని తెలుసుకోలేకపోయాడు. టైం చూసి గిరిజన తెగ వారిని పిలిపించి నారాయణ్ని బంధించిన సెల్ వారికి చూపించాడు. ఎప్పటి నుండో ఆవేశంతో రగిలిపోతున్న గూడెం జనాలు దారుణంగా కొట్టారు. కనీసం అతనికి మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఆ దారుణాన్ని కోట బాల్కనీలో నుండి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు రఘునాథరావు, అతని భార్య. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు బాబాయ్ అంటారు. తండ్రి లేడు కాబట్టి నారాయణ్కి రఘునాథరావే తండ్రి ఇప్పుడు. కానీ అలాంటి బాబాయ్ అన్న కొడుకుని కనికరం లేకుండా, పిల్లాడనే జాలి కూడా లేకుండా రాజవడం కోసం తనలో రాక్షసత్వాన్ని బయట పెట్టాడు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. జనమంతా కలిసి నారాయణ్ని బయటికి లాక్కొచ్చి పరిగెత్తించి కసి తీరా కొడుతూ గొంతు కోసి చంపేశారు. కోట వెనుక ద్వారం గుండా నది వైపుకి తీసుకువెళ్ళి ముక్కలుగా నరికేశారు. చెప్పుడు మాటలు ఎంత భయంకరంగా ఉంటాయని భయమేసేలా చంపేశారు. ఆ శరీర భాగాలను ఆ పక్కనే ఉన్న నదిలో ముసలకు ఆహారంగా వేసేశారు. వాస్తవానికి తెగ జనాలకి నారాయణరావుకి అసలు ఎలాంటి సంబంధమూ లేదు. వైరం అనేది అసలే లేదు. ఇద్దరిని బద్ధశత్రువులుగా మార్చింది, ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసి పెట్రోల్ పోసి అంటించింది రఘునాథరావే. నారాయణరావు మరణం వెనుక ముఖ్య పాత్రధారి, ఆ పథకానికి ప్రధాన సూత్రధారి అతని పినతల్లి. అదేనండి రఘునాథరావు భార్య ఆనందీబాయి. ఆడది తలుచుకుంటే రాజ్యాలు కొలాల్సిందే, రాజ్యము చెక్కు చెల్లాల్సిందే అని ఊరికే అన్నారేంటి మరి? ఆ కుటుంబానికి కోడలుగా వచ్చినప్పుడే తను మహారాణి అవ్వాలని కోరిక కలిగింది ఆనందికి. భర్త కూడా ఎప్పటి నుంచో సింహాసనం మీద కన్నేశాడని తెలిసి అతనికి కోపరేట్ చేయడం మొదలుపెట్టింది. భయ్యా తోడ ప్యాస్ డాలో అని పానీపూరి బండి వాడిని అడుక్కున్నట్టు అధికారం కోసం అడ్డమైన వాళ్ళని అడుక్కుంటావా? సిగ్గులేదా? స్టోరీ నాది, స్క్రీన్ ప్లే నీది, నేను చెప్పిన పథకాన్ని తూచా తప్పకుండా అమలు చేయి చాలు అని ఆర్డర్ వేసింది. నారాయణరావు విషయం బయటికి తెలిసింది సరే, మరి అతని అన్నలిద్దరూ చనిపోవడం వెనుక ఈ ఖతర్నాక్ కపుల్ హ్యాండ్ ఏమైనా ఉందా అంటే ఉండొచ్చు.
చెప్పలేం. ఆస్తులు అంతస్తుల కోసం బంధాల్ని బంధుత్వాల్ని తుంచేయడం అనేది ఇప్పుడే కాదండోయ్, ఆ కాలం నుండే ఉంది. రఘునాథరావు రాజవ్వాలంటే పిల్లాడే కాబట్టి నారాయణరావుని భయపెట్టడమో బెదిరించడమో చేసుండాల్సింది. పాపం అన్యాయంగా బలి తీసుకున్నాడు. రఘునాథరావు రాజకాంక్ష నారాయణరావుని బలి పశువుని చేసింది. తర్వాత తానే రాజయ్యాడు. ఆనందిబాయి రాణిగా భోగభాగ్యాలు అనుభవిస్తోంది. ఇక అప్పటి నుంచి నారాయణరావు ఆత్మ ఆ కోటలోనే తిరుగుతోంది. ముఖ్యంగా అతన్ని బంధించిన చెరసాల్లో నుండి వచ్చే అరుపులు, ఆర్తనాదాలు వింటే చెవుల్లో నుండి బ్లడ్ వచ్చేస్తుంది. అన్నంత భయంకరంగా ఉంటుందట. ముఖ్యంగా తనను చంపిన పౌర్ణమి రోజు రాత్రి కాకా మాలా వాచావా అంకుల్ ప్లీజ్ సేవ్ మీ కాపాడండి అంటూ అక్కడున్న మంత్రులు సైనికులను పిలుస్తుంటూ ఉంటాడట నారాయణరావు. బతికున్నప్పుడు బందీగా ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు. చనిపోయి ఆత్మ అయిన తర్వాత ఎవరు కాపాడుతారు? కానీ అతని అరుపులు ఆర్తనాదాలు విని భయభ్రాంతులకు గురవుతున్నారు జనాలు. అందుకే పౌర్ణమి నాడు రాత్రి కోటలకు వెళ్ళే డేర్ చేయరెవరు. అయితే నారాయణరావుని బంధించిన గదికి అతని పేరు పెట్టారు. అతన్ని గురించి తెలియజేసేలా గది బయట ఓ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. భారీ కోట, చుట్టూ పెద్ద గోడలు, ఇటు చూసినా గార్డెన్స్తో గ్రీనరీ, వాటర్ ఫౌంటైన్స్తో ఆహ్లాదంగా ఉన్న కోట వాతావరణం నారాయణరావు గది దగ్గరకు వెళ్ళగానే భయంకరంగా మారిపోతుంది. మిగతా రోజుల్లో ఏం కాదు, కానీ పౌర్ణమి రోజు రాత్రి మాత్రం కోటలోకి వెళ్ళడం చాలా డేంజర్. అలా వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత రఘునాథరావు, ఆనందిబాయి ఏమయ్యారు, వారి తర్వాత రాజ్యాన్ని ఎవరు పాలించారు అనే వివరాలు పెద్దగా తెలియవని చెప్తుంటారు. హాంటెడ్ ప్లేస్గా మారి కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుని చరిత్రలో నిలిచిపోయింది శనివారవాడ కోట. అధికార దాహం మనిషిని ఎంత దారుణానికైనా దిగజారేలా చేస్తుంది అనే దానికి ఉదాహరణే రఘునాథరావు కథ. కొడుకు లాంటి వాడిని చంపి అతని ఆత్మ జనాలతో ఆడుకునేలా చేశాడు. మరి శనివారవాడ కోట గురించిన ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి చూశారు కదా. మరో సాలిడ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్ ప్రెజెన్స్. క్షణ క్షణం భయం భయం.